మరి ముఖ్యంగా సెన్సిటివ్గా ఉన్నటువంటి పిల్లలు ఏ రోజుకి ఆ రోజు, ఏ వారానికి ఆ వారం నన్ను వాళ్ళు ఏంటంటే బెదిరిస్తారండి. ఈ కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారంటే బెదిరిస్తారు, నువ్వు సరిగ్గా చదవకపోతే ఈ సెక్షన్ నుంచి కింద సెక్షన్కి పాడేస్తాం. మరి అదేమన్నా పాకిస్తానా? క్లాస్ రూమే కదండి. అసలు బుద్ధి ఎక్కడ ఉండాలండి కాలేజ్ వాళ్ళకి? ఈ లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకి బుద్ధి ఉండాలా లేదా? వాళ్ళ బాధ్యత ఏమిటి? మీరు కర్తవ్యం అన్నారు, కర్తవ్యం పక్కన పెడదాం కాసేపు. అసలు బాధ్యత ఏమిటండి? ఆ కింద ఉన్నటువంటి పిల్లండి వాడు నిజంగా చేయగలిగినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉన్నట్లయితే, ఎస్ ఇప్పుడు డివిజన్ అయిపోయింది, పిల్లల్ని డివిజన్ చేశారు, ఈ డివిజన్ అయిపోయినటువంటి కింద నుంచి పైకి తీసుకురాగలిగిన సత్తా మీకుందా? అది చూడాలి రైట్. సో ఆ కింద నుంచి ఇప్పుడు సపోజ్ నిజంగా మీరు 1 2 3 4 5 6 అన్నారు, రైట్? ఈ 6 మీరు లీస్ట్ అని అనుకుందాం, అంటే అది ఉండకూడదు అనేది నా ఉద్దేశం, అది బాధాకరం. ఓకే, ఉన్న చోట నేను చెప్తున్నా, ఆ 6th ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళలో ఇదిగో ఈ నెల నుంచి ఈ నెలకి, లేదా ఈ వారం నుంచి ఈ వారానికి అరే నా పిల్లలు వీళ్ళు అంటే నిజంగానండి ఆ సంస్థను పోషించేది వీళ్ళే, ఫుల్ ఫీజు కట్టి పోషించేటువంటిది వీళ్ళే. ఫుల్ ఫీజు కట్టి పోషించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పనికిరాని వాళ్ళు, అవసరం లేనటువంటి వాళ్ళ కింద ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పేరెంట్స్కి కూడా వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఫీజు ఇదే కట్టినా కూడా ఈ టీచర్ అక్కడ చెప్తారు కదా, అంటే లేదు మా అబ్బాయిని AB సెక్షన్లోనే ఉంచాలి, కింద ఉంచొద్దు అని. అంటే అదేం లేదండి మీరు అలా అనుకోవద్దు అంటే మా బాబు ఫీల్ అవుతాడు కదా అని అంటారు కదా పేరెంట్స్, అయినప్పటికీ కూడా వాళ్ళు వినరు కదా. వినరండి.